నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రామ్కి స్వాగతం. నేను జేసీ చెన్నంశెట్టి సతీష్ బాబు, జేసీఐ సర్టిఫైడ్ నేషనల్ ట్రైనర్. పరీక్షలకు విద్యార్థులు ప్రిపరేషన్ అవ్వటం ఎలా అనే దాని గురించి ఈరోజు మరిన్ని విషయాలు మనం చర్చిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నేటి కాలమానంలో విద్యార్థులు పరీక్షలు అనగానే ఎంతగానో ప్రెషర్కి, టెన్షన్కి లోనవుతున్నారు. ఒక్క విద్యార్థులేనా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పరీక్షలంటే వాళ్ళ పరీక్షలు అన్నంతగా హైరాణ పడిపోతున్నారు. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఎవరైతే ఎడ్యుకేషన్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ, ర్యాంక్స్లో కానీ ముందుంటారో వారికే ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉన్నది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కేవలం పరీక్షల్ని ఎలా ప్రిపరేషన్ అవ్వాలో కొన్ని టెక్నిక్స్ ద్వారా మనము తెలుసుకుని దాన్ని ఆచరించడం ద్వారా చాలా సులువుగా మనం ఫలితాలు పొందవచ్చు. మొట్టమొదట పరీక్షలు అని అనగానే మనకు గుర్తొచ్చే అంశం చదువు. చదువు అంటే ఏంటి? చదువు అంటే జ్ఞానాన్ని సముపార్జించటం. పరిసరాల గురించి, పరిస్థితుల గురించి, దేశ కాలమానాల గురించి, పదార్థాల గురించి, వాటి గురించినటువంటి జ్ఞానాన్ని మనం సముపార్జించడాన్నే మనము చదువు అని చెప్తాము. ఈ జ్ఞాన సముపార్జన పుస్తకాల ద్వారా కావచ్చు, లేదా మస్తకం ద్వారా కావచ్చు. మస్తకము అంటే మెదడు. మన యొక్క గురువు ద్వారా, గురుముఖంగా మనము వారి బోధనల ద్వారా కూడా మనము జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉంటాము. ఇలా జ్ఞాన సముపార్జన చేసిన దాన్ని మనము మన యొక్క మెదడులో నిక్షిప్తం చేసుకుని మన యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటాము. ఇలా జీవితంలో మనం ఎంతో జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉంటాము. ఉదాహరణకి ఒక అకాడమిక్ ఇయర్లో మనం విభిన్న సబ్జెక్ట్స్ గురించి అనగా పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2, గణితము, అలానే పాండిత్యానికి సంబంధించినంత వరకు విభిన్న భాషల గురించి కూడా ప్రతి సంవత్సరం మనము ఎంతో కొంత జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాము. అది మన వయసును బట్టి, మన యొక్క మానసిక ఎదుగుదలను బట్టి పెద్దలు విభజించిన విధంగా అనేక తరగతుల్లో మనము సంవత్సరం అంతా చదువుతూ ఉంటాము. ఇలా సంవత్సరం అంతా చదువుకున్నటువంటి చదువు మన మెదడు పొరల్లో నిక్షిప్తమై ఉన్నప్పుడు మనం దీన్ని ఎంతగా గుర్తుంచుకున్నాము, అవసరమైనప్పుడు దీన్ని ఎంతగా ఉపయోగించుకుంటాము అనే విషయం గురించి మనల్ని మనం పరీక్షించుకోవడానికి పెట్టబడినవే ఈ పరీక్షలు. ఈ పరీక్షల్లో రాత పరీక్షలు కావచ్చు, లేకపోతే మౌఖిక పరీక్షలు అనగా ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదా ప్రయోగ పరీక్షలు అనగా ప్రాక్టికల్స్ కావచ్చు. ఏవైనా సరే నీవు నేర్చుకున్న జ్ఞానాన్ని అవసరం వచ్చినప్పుడు నీవు ఎంతవరకు ఉపయోగించుకుంటావు అనే దాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడినవి. కాబట్టి పరీక్షల యొక్క మూల సిద్ధాంతం ఏంటయ్యా అంటే నిన్ను నువ్వు చెక్ చేసుకోవటం. ఎప్పుడైనా సరే పరీక్షలు రాయాలి అనుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి? పరీక్షలు రాయాలనుకున్నప్పుడు మనం మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంతవరకు మనం నేర్చుకున్నాము అనేది. ఈ నేర్చుకోవటం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. దీన్ని మీకు ఇంకా మరింత అర్థం అవటం కోసం ఎంతవరకు చదువుకున్నావు లేదా ఎలా చదువుకున్నావు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. మనకి పాఠ్యాన్ని బోధించేటటువంటి గురువు గారు చాలా ప్రముఖ పాత్ర ఇందులో వహిస్తారు. ఎందుకంటే గురువు లేక విద్య గురుతెట్లు కలుగును, అజ్జుకైన వాని అబ్బకైనా తాళము చెవి లేక తలుపెట్లు తీయదవయ విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు ఒక పద్యంలో విద్యకి గురువుకి ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా వర్ణించారండి. అంటే గురువుగారు లేకుండా మనకి విద్య ఎలా వస్తుంది? అర్జునుడికైనా లేదా అంతకన్నా గొప్ప వాళ్ళకైనా సరే గురువుగారి ద్వారానే మనం విద్య నేర్చుకుంటాం. కాబట్టి చదువులో మనకి అత్యంత ముఖ్యమైన వ్యక్తి గురువుగారు. గురువుగారు మనకి ప్రత్యక్ష ప్రేరణ కూడా. ఏ విద్యార్థి అయినా ఓ సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు ఇందులో ఉన్నటువంటి నేను మా టీచర్ అంత గొప్ప జ్ఞానవంతుని అవ్వాలి, మా టీచర్ అంత గొప్పగా సబ్జెక్ట్ నాకు తెలియాలి, మా లెక్కల మాస్టర్ గారు అంత గొప్పగా లెక్కలు చేయాలి అని ఆ మాస్టర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. తీసుకోవాలి కూడా. ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల మరింత శ్రద్ధతో, ఎవరి పట్ల అయితే మనకి ఇష్టం ఎక్కువగా కలుగుతుందో వారి పట్ల మరింత శ్రద్ధ కలుగుతుంది, వారి మాటల పట్ల మరింత ఏకాగ్రత కుదురుతుంది. ఈ శ్రద్ధతో చదివినప్పుడు, ఈ శ్రద్ధతో విన్నప్పుడు అది మన మనసులో ఉన్నటువంటి సుప్త చేతనాత్మకమైన మనసు, అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఎప్పుడైతే అది మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిందో అది ఎప్పుడైతే మనకు అవసరమో
అప్పుడు ఆటోమేటికల్గా అప్రయత్నంగా బయటకు వచ్చేస్తుంది. ఉదాహరణకి మనం సైకిల్ తొక్కుతూ వెళ్తూ ఉంటాం. సైకిల్ తొక్కేటప్పుడు మనము ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి రాగానే బై డిఫాల్ట్గా ఎలా అయితే మనం బ్రేక్ వేస్తామో ఆ విధంగా మనము శ్రద్ధ భక్తితో గనక విద్యను గనక నేర్చుకున్నట్లయితే అది మన మైండ్లో అలా నిలిచిపోవటం ద్వారా ఎప్పుడు అడిగినా మనం అప్పుడు దాన్ని చెప్పగలుగుతాం. లేదు మరి రెండో విధానము, పరీక్షలకు ప్రిపరేషన్ అవ్వటం అంటే అవసరం వచ్చినప్పుడు మనలో ఉన్న విజ్ఞానాన్ని ప్రజెంటేషన్ చేయటం కిందనే లెక్క. ఇలా పరీక్షలకు మనం ప్రిపరేషన్ అవుతున్నాం. ప్రిపరేషన్ అవ్వాలి అనుకున్నప్పుడు నేర్చుకునేటప్పుడు మరొక పద్ధతి ఏంటంటే మనము ఏదైనా ఒక సబ్జెక్ట్ని చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ అది మన కాన్షియస్ మైండ్లో ఉంటుందండి. ఈ కాన్షియస్ మైండ్లో ఉన్నదాన్ని మరలా 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 రిపీట్ చేయటం ద్వారా అది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి చేరుతుంది. దీన్నే పూర్వకాలంలో అయితే వెళ్ళవేయటం అని అంటూ ఉంటారు. చిన్నప్పుడు మనం ఎక్కాలు చదువుకున్నాం కదండి, 2 చేతులు కట్టుకుని 2 1 2 2 2 4 అని అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవటం ద్వారా కూడా అది మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాము. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మన దగ్గర ఉన్న జ్ఞానము మన కాన్షియస్ మైండ్ నుంచి మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుందో అప్పుడు అది ఆటోమేటికల్గా ప్రిపరేషన్ అవే పని లేకుండానే అడిగిన వెంటనే బయటికి వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం పరీక్షలకు ప్రిపరేషన్ అవ్వాలంటే చదువుకునే సబ్జెక్టు పట్ల, బోధించే గురువుగారి పట్ల ఎంతో ఇష్టంతోనూ ఎంతో భక్తి శ్రద్ధలతోనూ గనక నేర్చుకోగలిగినట్లయితే అది పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకుండానే మనం ఎగ్జామినేషన్స్ అద్భుతంగా రాయగలుగుతాం. ఇక రెండో పద్ధతి, మనం ఏదైనా సబ్జెక్ట్ని చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ నేర్చుకున్నప్పుడు కానీ అది మన మనసు లోపల 1 రోజు వరకు ఉంటుంది. ఈ 1 రోజులోపు మరొకసారి కనుక దాన్ని రివైజ్ చేసినట్లయితే అది 7 రోజుల పాటు నిలవ ఉంటుంది. ఈ 7 రోజుల్లోపు మరొకసారి కనుక రివైజ్ చేస్తే 1 మాసం పాటు అనగా 1 నెల రోజుల పాటు మన మైండ్లో ఉంటుంది. నెల రోజుల్లోపు మరొకసారి రివైజ్ చేయగలిగినట్లయితే అది 3 నెలల నుంచి 6 నెలల వరకు మనకు గుర్తుంటుంది. 6 నెలల నుంచి సంవత్సరంలోపు ఒకసారి కనుక రివైజ్ చేయగలిగినట్లయితే అది జీవిత పర్యంతం మనం మరిచిపోము. దీని యొక్క సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని మనకి మన పాఠశాలల్లో ఏర్పాటు చేసేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ పద్ధతులు ఉన్నాయి. అందులో యూనిట్ టెస్ట్లని, తర్వాత 2వ యూనిట్ అని, ఆ తర్వాత క్వార్టర్లీ అని, ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ అని, యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అని ఈ విధంగా ఒక సబ్జెక్ట్ని ఇన్ని భాగాలుగా మనల్ని పరిశీలిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనము ఈ విధంగా గుర్తుపెట్టుకుని రెగ్యులర్గా చదువుకుంటూ వెళుతున్నామో అప్పుడు బై డిఫాల్ట్ మనం ఈజీగా ఎగ్జామినేషన్స్లో ప్రజెంటేషన్ చేయగలుగుతాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చదువుకోవాలి అని అనుకునే పద్ధతి ఒకటి ఉంది. ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి అనుకుంటే మొట్టమొదట మనము ఎగ్జామినేషన్ బాగా రాయాలి అనే సంకల్పం ఉండాలి. కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలనో, సెకండ్ ర్యాంక్ రావాలనో, స్టేట్ ఫస్ట్ రావాలనో, లేదనుకుంటే సిటీ ఫస్ట్ రావాలనో అటువంటి టార్గెట్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే నేను చేయగలను అని అనుకోవటం ఆత్మవిశ్వాసం అయితే, నేనే చేయగలను అని అనుకోవటం అనేది అహంకారం అవుతుంది. ఎదుటి వ్యక్తిలో ఉన్న టాలెంట్ ఎంత ఉందో మనకి తెలియకుండా లక్ష్యసిద్ధి చేసుకోవటం వలన తెలియని ఒక అభద్రతా భావానికి లోనయ్యి మనం ఇన్ఫీరియర్ కాంప్లెక్స్కి గురవుతాము. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా లేకుండా ఉంటుందో అప్పుడు నువ్వు నేర్చుకున్న ఏ సబ్జెక్టు కూడా నీకు గుర్తుకు రాదు, నువ్వు కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయలేవు. కాబట్టి నేను 100కి 100% మార్కులు సాధించాలి అన్నది మాత్రమే మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. 100కి 100 మార్కులు ప్రతి ఎగ్జామినేషన్లో కూడా 100కి 100 మార్కులు నీకు రావాలి అనేది లక్ష్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నేల విడిచి సాము చేయటం కాదు. పైగా మనందరి యొక్క లక్ష్యము కూడా నేను ప్రిపరేషన్ అయ్యేది 100 మార్కులు కాబట్టి 100కు 100 తెచ్చుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో మనం ఉండాలి. అయితే ఎగ్జామినేషన్స్ మనం చదువుకునే పద్ధతిలో మనం ఈ ఎగ్జామినేషన్ సిలబస్ని స్లాట్స్గా డివైడ్ చేసుకోవాలి. అందులోపల ఉన్న సారాంశాన్ని చిన్న చిన్న పాయింట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి హెడ్డింగు, అయితే పాఠం యొక్క పేరు, పాఠం యొక్క సైడ్ హెడ్డింగ్స్లోగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఒక సంఘటన అనుకోగానే ఆ టోటల్ సంఘటన మొత్తం మన మది వ్యాప్తం ఎలా అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమాలోనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరగానే, ఏదైనా సినిమాలోనే ఒక డైలాగ్ గుర్తుకు రాగానే, లేదా ఏదైనా క్లాస్ రూమ్లో సార్ గారు చెప్పిన ఒక చిన్న మాట గుర్తుకు రాగానే ఆ మాటకి చుట్టూతో ఉన్న సిచ్యువేషన్ అంతా ఎలా మన మనసుల్లో రివీల్ అవుతుందో అలాగే ఒక చిన్న టైటిల్స్ గాను సబ్ టైటిల్స్ గాను మనం లెసన్ మొత్తాన్ని మనసులోకి గుర్తుపెట్టుకునే విధంగా మనం తయారవ్వాలి.
ఎప్పుడైతే అది ఉంటుందో క్వశ్చన్ పేపర్లో ఆ సబ్ టైటిల్ కానీ దాని కనెక్టింగ్ క్వశ్చన్ కానీ మనం చూడగానే మన ఆలోచనలో నుంచి ఆ సంఘటన మొత్తాన్ని మన మెదడు రీప్రజెంట్ చేస్తుంది. అంటే మన మైండ్ స్క్రీన్ మీద టోటల్ సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. దానిని మనం చక్కగా అక్కడ కనుక రాయగలిగినట్లయితే మనము ఎగ్జామినేషన్స్ని చాలా బాగా ప్రజెంటేషన్ చేయవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటయ్యా అంటే ఎగ్జామినేషన్స్కి మనం ప్రిపరేషన్ అయ్యే సమయంలో కూడా మనకి అత్యంత ముఖ్యమైనది ఎగ్జామినేషన్స్లో అత్యంత ముఖ్యమైనది 3వ భాగం ఉంది. 1 నేర్చుకోవటం, 2 గుర్తుంచుకోవటం, 3వది ప్రజెంటేషన్ చేయటం, అంటే దాన్ని వ్యక్తపరచటం. అక్కడ ఎగ్జామినేషన్లో మనం వ్యక్తపరచాలంటే మనకి ఖచ్చితంగా వ్యక్తపరచడానికి భాషా పరిజ్ఞానం చాలా అవసరం కదా. భాషా పరిజ్ఞానం లేకుండా నాలో ఉన్న ఇన్ఫర్మేషన్ని, నాకు తెలుసు అన్న ఇన్ఫర్మేషన్ని ఎదుటి వ్యక్తికి ఎలా మనం ప్రజెంటేషన్ చేయగలుగుతాం చెప్పండి. కాబట్టి భాషా పరిజ్ఞానం చాలా అవసరం. భాషా పరిజ్ఞానం అనేది ఒక రోజులో మనకు రాదు. కాబట్టి ఎగ్జామినేషన్ కన్నా ముందు నుంచే మనం ఒక స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఏంటో ఆ స్కిల్స్ అంటే నీకు తెలిసిన కంటెంట్ని, నీవు నేర్చుకున్న కంటెంట్ని ఎవరైనా ప్రశ్నించగానే దానిని మీ ఓన్ వర్డ్స్లో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా స్ట్రైట్గా, క్లియర్గా ప్రజెంటేషన్ చేసేటటువంటి రైటింగ్ స్కిల్స్ ముందుగానే అలవర్చుకోవాలి. ఎప్పుడైతే ఇలా ప్రజెంటేషన్ చేసే రైటింగ్ స్కిల్స్ మనం అలవర్చుకుంటామో అప్పుడు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అనుకున్నామో దానిని చక్కగా మనము అక్కడ ప్రజెంట్ చేస్తాం. ఇలా ప్రజెంటేషన్ చేయటం ద్వారా కూడా మనకి ఆ వ్యక్తికి క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రజెంటేషన్ స్కిల్స్లో ఎస్పెషల్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాకుండా గనక, అంటే ఎంసీక్యూస్ కాకుండా డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ కనుక ఎస్ఏ టైప్ కనుక క్వశ్చన్సే కనుక ఉంటే అందులో మీ యొక్క రాతకి చాలా ప్రయారిటీ ఉంటుందండి. హ్యాండ్ రైటింగ్ చాలా ప్రయారిటీ ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ ఎంత నీట్గా ఉంటే చూసే వ్యక్తి దాన్ని క్లియర్గా చదవగలుగుతారు. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు అతను మీకు ఈ క్వశ్చన్ గురించి రాయండి అని అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ఏంటి మీకు అర్థమైంది. ఆ క్వశ్చన్ మీరు రాసినప్పుడు చక్కని హ్యాండ్ రైటింగ్తో క్లియర్గా ఎదుటి వ్యక్తికి ఈ సబ్జెక్ట్ ఇతనికి తెలుసు అనేటటువంటి ఒపీనియన్ క్రియేట్ చేసే విధంగా మీరు ఇన్ఫర్మేషన్ కనుక ప్రజెంటేషన్ చేయగలిగితే ఆ వ్యక్తి దాన్ని క్లియర్గా అర్థం చేసుకుని కరెక్షన్ చేసే వ్యక్తి మిమ్మల్ని, మీ మనస్సుని, మీకు తెలిసిన జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. బహుముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్స్ అంటే నువ్వు ఎంత నేర్చుకున్నావో నిన్ను నువ్వు పరీక్షించుకునే టెక్నిక్ మాత్రమే. అంతే తప్పించి ఎగ్జామినేషన్స్ మార్కులు మాత్రమే మీ జీవితం కాదు. మార్కులు అనేవి నువ్వు ప్రజెంటేషన్ చేసే దాన్ని బట్టే ఉంటాయి. నీ ప్రజెంటేషన్ స్కిల్స్ అని ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు నీ మానసిక స్థితిని బట్టి ఉంటాయి. కాబట్టి ఎగ్జామినేషన్స్కి దగ్గర పడుతున్నాయి. ఒక 10 రోజుల్లో ఎగ్జామ్ ఉంది, ఒక 20 రోజుల్లో ఎగ్జామ్ ఉంది, లేదా 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది అని అనుకున్నప్పుడు మీరు అన్నెసెసరీ హైరాణ పడద్దు. భయం, ఆందోళన, కంగారు, లేకపోతే నేను సరిగ్గా రాయలేనేమో అనేటటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క జ్ఞాపక శక్తి మీద విపరీతమైన దెబ్బతీస్తాయి. జ్ఞాపక శక్తి నశించినప్పుడు మీరు ఏమీ ప్రజెంటేషన్ చేయలేరు. అయోమయంలో మీకంతా తెలిసినా కూడా మీరు వ్యక్తపరచలేరు. మీకు అన్నిటికన్నా బాగా గుర్తున్నది, బాగా తెలిసింది ఏంటయ్యా అంటే మనం ఖచ్చితంగా చెప్తాము నా పేరండి అని. ఏ సమయంలో అయినా సరే నిద్రపోయేటప్పుడైనా లేపి మీ పేరేంటంటే మనం చెప్పగలుగుతాము. ఎందుకని? ప్రతిరోజు మనం దాన్ని వింటూ అంటూ ఉంటాం కాబట్టి. అలానే సబ్జెక్ట్స్ను కూడా మీరు నేర్చుకునేటప్పుడు ప్రాక్టికల్ ఓరియంటెడ్లో నేర్చుకోండి. ఉదాహరణకి సైన్స్ సబ్జెక్ట్ ఉంది. దీపావళి రోజు తారాజువ్వలను చూపించినప్పుడు న్యూట్రన్ యొక్క థర్డ్ లా యొక్క రియాక్షన్ వల్ల జరుగుతుందని, ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా దాటేసేసి మెదక్ జిల్లాలోకి వచ్చామని, లేదనుకుంటే ఒక భాష గురించి చెప్తున్నప్పుడు, అతని గురించి చెప్తున్నప్పుడు, ఆ ఊరు గురించి చెప్తున్నప్పుడు మనం నిత్య జీవితంలో కూడా ఈ పదాలని వాడటం, ఉపయోగించేసుకోవటం వలన అవి మన భౌతిక జీవితంలో కూడా భాగాలు అవటం వలన మనము నిరంతరము వాటితో అనుసంధానింపబడి ఉండి దాన్ని కొత్తగా చదువుకోవాలనో నేర్చుకోవాలనే భావనలు లేకుండా మన మదిలో ఉంటాయి. ఎప్పుడైతే పరీక్షలు వస్తే రాని నాకేంటి భయం అనేటటువంటి తేలిక భావన మీరు కలిగి ఉన్నప్పుడు బై డిఫాల్ట్ మీరు ఈజీగా దాన్ని ప్రజెంట్ చేయగలుగుతారు. ఎగ్జామినేషన్స్కి వెళ్ళే విద్యార్థులందరూ బహుముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది
వారి యొక్క ఆరోగ్యం గురించి. సమయానికి సరైన ఆహారం తీసుకోవటము, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు స్వీకరించటము, మాంసాహారాన్ని సాధ్యమైనంత వరకు పరీక్షల సమయంలో అవాయిడ్ చేయడం ద్వారా మన యొక్క మనసు, బుద్ధి చాలా చురుకుగా ప్రవర్తిస్తాయి. అంతేకాకుండా రేపు ఎగ్జామినేషన్ అంటే ఈరోజు ఓవర్ టైం చేయటము, సరిగా నిద్రపోకుండా చదవటం ద్వారా మీ మెదడులోకి ఎంత ఇన్ఫర్మేషన్ చొప్పించామనేది కాదండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఎంత చక్కగా ప్రజెంటేషన్ చేశామనేదే ఎగ్జామినేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ మొత్తం మీ మెదడులో ఉండాలని లేదు, కానీ ఖచ్చితంగా ఉంటుంది. మీకు రహస్యం తెలుసా? మీకు ఏం గుర్తుందో అది మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడదు, కానీ మీలో ఏదుందో అది మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మీ కాన్షియస్ మైండ్లో ఉన్నది మాత్రమే ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసు, ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసు, ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసు అని చెప్తుంది. కానీ సడన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఉపయోగించాల్సిన సమయంలో అది ఇమీడియట్గా స్పాంటేనియస్గా మనకు గుర్తుకు రాదు. అదే మీ సబ్కాన్షియస్ మైండ్లో కనుక డేటా కనుక ఉంటే మీకు తలుచుకుంటే గుర్తుండదేమో, కానీ అవసరమైనప్పుడు బై డిఫాల్ట్ బయటకు వస్తుంది. కాన్షియస్ నుంచి సబ్కాన్షియస్ మైండ్కి పంపించడానికి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవటం ఒక్కటే కాదు, బిగ్గరగా ఎమోషనల్గా చదివినా కూడా అది వెంటనే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఎమోషనల్గా చదవటం అంటే దానికి సిచ్యువేషన్ని జోడించి కనుక గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఎక్కువగా గుర్తుంచుకుంటారు. మీరు గమనించారో లేదు, పాఠశాలలో ఉపాధ్యాయులు వారు చెప్పిన పాఠాల్లోని ఇన్ఫర్మేషన్స్ ఆ సమయంలో జరిగినటువంటి జోకులు లేకపోతే చిన్నటువంటి ఇన్సిడెంట్స్ ద్వారా మనకి చాలా బాగా గుర్తుంటాయి. కాబట్టి ఏదన్నా ఒక చిన్న పాయింట్ ఆ సిచ్యువేషన్ సంబంధించింది ట్రిగరింగ్ అయ్యేలా మైండ్లో కనుక ఫీడ్ చేసుకోగలిగితే ఎగ్జామినేషన్స్ని ఎటువంటి భయం లేకుండా మీరు చాలా తేలిగ్గా రాయగలుగుతారు. పోటీ ఎగ్జామినేషన్స్ గురించి ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఆ యొక్క సారాంశాన్ని మనము మెదడులో స్టోర్ చేసుకోవటం, మన యొక్క లక్ష్యం వచ్చేటప్పటికి దానికి దగ్గరగా ఆలోచించగలిగేటటువంటి విధానాలను తయారు చేసుకోవటం, ప్రతిదానికి ప్రణాళికాబద్ధంగా చదువుకోవటం, తీసుకునే ఆహారంలో ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవటం, అంతేకాకుండా నిద్ర సమయానికి సరిగ్గా నిద్రపోవటం, అలానే ఒక 20-30 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 2 to 3 minutes మధ్యలో బ్రేక్ తీసుకోవటం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక్కసారి 10 సార్లు చదివింది ఒకసారి రాసిన దాంతో సమానం, 10 సార్లు రాసింది ఒకసారి ఏకాగ్రతగా విన్నదాంతో సమానం. ఈరోజు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందటం వలన ప్రతి పుస్తకానికి సంబంధించినంత వరకు ఆడియో బుక్స్ లభిస్తున్నాయి. మీరు ఏకాగ్రతగా ఆ ఆడియోని వింటూ మీ ఓన్ లాంగ్వేజ్లో కనుక పుస్తకాల మీద కనుక రాసుకోగలిగినట్లయితే తత్ఫలితంగా మీరు మరింత జ్ఞానాన్ని సముపార్జించుకోగలుగుతారు. సంవత్సరం అంతా సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని మీరు లాస్ట్ 1 monthలో సబ్జెక్టు వారీగా టైంను వేరియేషన్ చేసుకుని ప్రీవియస్ టెస్ట్ పేపర్స్లోను క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్ చదవగానే మీరెంతవరకు రాయగలుగుతున్నారో స్కిల్స్ని అభివృద్ధి చేసుకోండి. అంటే గత సంవత్సరం తాలూకా సబ్జెక్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ తెప్పించుకుని ఆ క్వశ్చన్ని మీరు ఇంట్లో ఉన్నదే ఒక ఎగ్జామినేషన్ హాల్గా ఫీల్ అయ్యి ఆ క్వశ్చన్ చదివిన వెంటనే మీరు ఎంతవరకు డేటా రాయగలిగారు అన్నదాన్ని తీసుకుని దాన్ని కుదిరితే కనుక మీ సీనియర్స్ ద్వారానో మీ క్లాస్ టీచర్స్ యొక్క సహకారంతోనో దాన్ని కరెక్ట్ చేసుకుని ఎప్పుడైతే ఆ మార్పుల్ని తిరిగి మీరు రీకల్కులేట్ చేసుకున్నారో, ఉదాహరణకి మన చిన్నతనంలో డిక్టేషన్ చెప్పినప్పుడు ఏదైనా పదాన్ని మనం తప్పు రాస్తే 4 times 5 times మనం కరెక్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తారో, కరెక్ట్ చేసింది మనం రిపీట్ చేస్తామో ఆ తప్పును మరలా చేయమండి. కాబట్టి గత కాలపు ఎగ్జామినేషన్స్ని టెస్ట్ పేపర్స్ని వీటన్నిటిని కూడా అప్లికేషన్ చేసుకుంటూ ఉండాలి. నెల రోజుల ముందు ఎగ్జామ్స్ అనగానే ప్రీవియస్ పేపర్స్ అన్నిటిని కూడా తీసుకుని వాటి ప్రకారం మనం ఆన్సర్స్ రాసుకోవాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే లాస్ట్ 1 month టెస్ట్ పేపర్స్ కొనుక్కుని చదువుతున్నారు. క్వశ్చన్కి ఆన్సర్ చదివినంత మాత్రాన సబ్జెక్ట్లో పరిజ్ఞానం రాదండి. సబ్జెక్ట్లో పరిజ్ఞానం ఉంటే క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా రాయగలుగుతాం. క్వశ్చన్కి ఆన్సర్ చదివినంత మాత్రాన సబ్జెక్ట్లో పరిజ్ఞానం రాదు. సబ్జెక్ట్లో పరిజ్ఞానం ఉంటే క్వశ్చన్కి మనం ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాము. సంవత్సరం పాటు చదివిన చదువుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటూ మీకు మీరే టైం స్లాట్ విధించుకుంటూ, ఉదాహరణకి ఓ ఎంసెట్కి వెళ్ళాల్సిన ఒక అబ్బాయి 1 month బిఫోర్ దగ్గర నుంచి టైం ఖచ్చితంగా పెట్టుకుని ప్రీవియస్ ఎంసెట్ పేపర్స్ అన్నింటినీ కనుక సాల్వ్ చేసుకుంటాము. ఒకవేళ ఏదైనా టైం కనుక ఎక్కువైతే దాన్ని మరలా కరెక్షన్ చేసుకోవటము, తక్కువ అనుకున్న టైంలోనే ఉన్న సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా కరెక్ట్గా ప్రజెంట్ చేసే విధానం నేర్చుకోవడం ద్వారా తను ముందుగానే ఎగ్జామినేషన్స్కి అలవాటు పడి ఉన్నారు కాబట్టి, ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు కాబట్టి ఎగ్జామినేషన్ ఫెయిర్ ఉండదు. ఎగ్జామినేషన్ ఫియర్ లేకపోవటం వల్ల
చక్కగా అనుకున్నది అనుకున్న ప్రకారం ప్రజెంటేషన్ చేయగలుగుతారు. అనుకున్న ప్రకారం ప్రజెంటేషన్ చేయటం ద్వారా చక్కగా అనుకున్న దానిలో అతను సాధించగలుగుతారు. ఈ విధంగా ఎగ్జామినేషన్స్కి మనం ప్రిపరేషన్ అవుతూ ఉంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తులకి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రూప్ స్టడీస్. ఏ వ్యక్తి అయితే తన సబ్జెక్టులో అవగాహన చేసుకుంటారో అది టీచర్ యాటిట్యూడ్లోకి వెళ్ళి ఆ యొక్క పాఠాన్ని తన స్నేహితులకో, తన దగ్గర ఉన్నటువంటి తన యొక్క లేదనుకుంటే వాళ్ళ తమ్ముడికో, అమ్మకో, లేదా తనంతటి తానే ఒక టీచర్గా గనక ఫీల్ అయ్యి ఆ సబ్జెక్ట్ని గనక చెప్పటం ద్వారా కూడా అతని మైండ్లో చాలా బాగా ఆ సబ్జెక్ట్ గుర్తుంటుందండి. ఉదాహరణకి ఒక పుస్తకాన్ని టీచరు చదువుతాడు, స్టూడెంటు చదువుతాడు. స్టూడెంట్ చదివింది ఎగ్జామినేషన్స్ రాయగానే మర్చిపోతాడు. కానీ టీచరు వన్స్ ఒకసారి చదివాడు అంటే దాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు. కారణం ఏంటంటే మన యాటిట్యూడ్ని స్టూడెంట్ యాటిట్యూడ్లా కాకుండా టీచర్ యాటిట్యూడ్లో కూడా పుస్తకాన్ని చదవటం ద్వారా మనము ఎక్కువ కాలం పాటు ఆ మెమరీని హోల్డ్ చేసుకోగలుగుతాం. ఈ విధంగా మనం హోల్డ్ చేసుకున్న మెమరీని నలుగురు ఐదుగురికి చెప్పడం ద్వారానో, నలుగురు ఐదుగురికి పంచడం ద్వారానో అది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో స్టాండర్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే అది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టాండర్డ్గా ఉందో దాన్ని మనము ఎప్పుడు అడిగినా, ఈవెన్ దో నిద్రలేపి అడిగినా కూడా ఇమీడియట్గా మనము దాన్ని ప్రజెంటేషన్ చేయగలుగుతాము. కాబట్టి ప్రజెంటేషన్ చేయాలి అనుకుంటే మనము శ్రద్ధగా వినటము ఫస్ట్ టాపిక్, తర్వాత దాన్ని పదే పదే రిపీట్ చేసుకోవటము, అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటము, చదవటం కావచ్చు, బోధించడం కావచ్చు, డిస్కస్ చేయటం కావచ్చు. తర్వాత మూడోది ఎగ్జామినేషన్స్లో దాన్ని కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయటము, అనగా దానికి ముందుగానే తెలిసిన దాన్ని ఎలా చెప్పాలో టెక్నిక్స్ నేర్చుకోవటము, దాన్ని ఆ యొక్క టాపిక్తో అనుసంధానం చేయటము, దాన్ని ప్రజెంటేషన్ చేయటము, ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా మనము అద్భుతంగా ఎగ్జామినేషన్స్ని రాయొచ్చు. ఎగ్జామినేషన్ను ఎంత చక్కగా మనం ప్రజెంటేషన్ చేయగలిగితే అంత మంచి మార్క్స్ స్కోర్ చేస్తాము. ఆ మార్క్స్ నీకున్నటువంటి ఆ సబ్జెక్ట్ మీద నీకున్నటువంటి గ్రిప్ని, నీకున్నటువంటి నైపుణ్యాన్ని, నీకున్న పరిజ్ఞానాన్ని చెప్పడానికి సంబంధించిన గీటురాళ్ళు. కాబట్టి ఇట్లాంటి మంచి మార్కులు వచ్చిన వ్యక్తి నేను ఉద్యోగం తీసుకుంటే అతనికి ఏదైనా ప్రాబ్లమాటిక్ వచ్చినా తను నేర్చుకున్న సబ్జెక్ట్లో నుంచి ఆ స్కిల్స్ను ఉపయోగించి తను తన యొక్క ఉద్యోగానికి, తన ధర్మానికి న్యాయం చేసి తన పనిని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాడన్న కాన్సెప్ట్తోనే ఇంటర్వ్యూస్ బోర్డ్స్ వాళ్ళు కానీ, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కానీ మనకి ఉద్యోగాలకు ఆఫర్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉన్న విభిన్నమైనటువంటి పాయింట్స్ని బాగా గుర్తుంచుకుని మీరు రాసిన దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి ఎగ్జామినేషన్స్ రాయటం కోసం చదువుకోవటం అనేది మెయిన్ పాయింట్ కాదని బాగా గుర్తుంచుకుని శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానం అన్నట్లు శ్రద్ధతోనూ మీరు గనక చదువుకోగలిగితే మంచి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని ప్రజెంటేషన్ చేసేటటువంటి స్కిల్స్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఎగ్జామినేషన్స్ అన్నిట్లోనూ ఉత్తమంగా చక్కగా ప్రజెంటేషన్ చేసి మీరు మంచి పౌరులుగాను, మంచి విద్యావంతులుగాను మీ జీవితంలో ఉన్నత సోపానాల్ని అధిరోహిస్తారని భావిస్తున్నాను. ప్రతి విద్యార్థి కూడా ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ అవ్వటం అంటే నెల రోజులు 10 రోజుల ముందు నుంచి కాదండి. ఏ రోజైతే తను క్లాస్లో జాయిన్ అయ్యాడో ఆ రోజు నుంచే గనక ప్రిపరేషన్ అవ్వగలిగితే అతను 100కి 100 మార్కులు తెచ్చుకోవటం అనేది 100కి 100% నిజం. నమస్కారం.